ఈ మధ్య బంగ్లాదేశ్లో జాకీర్ నాయిక్ పర్యటిస్తాడు అంటూ వార్తలు వచ్చాయి. అంతర్జాతీయ న్యూస్ ఛానల్స్లో కూడా ఈ వార్తలు అయితే ప్రచారమయ్యాయి. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 20వ తారీఖు వరకు కూడా బంగ్లాదేశ్లో పర్యటించే అవకాశాలు ఉన్నాయని ఈ వార్తల సారాంశం. అయితే దీన్ని బంగ్లాదేశ్ అధినేతలు కూడా ధృవీకరించారు. కొంతమంది మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వంలోనే కొంతమంది అవును రావచ్చు, జాకీర్ నాయిక్ ఇక్కడ పర్యటించవచ్చు అని కూడా చెప్పారు. దానికి భారత ప్రభుత్వం స్పందించింది. అలాగే మన విదేశాంగ శాఖ కూడా స్పందించి నేరపూరితమైనటువంటి వ్యక్తుల్ని లేదా ఒక దేశం బహిష్కరించినటువంటి వ్యక్తుల్ని ఇంకొక దేశం ఆహ్వానించడం కరెక్ట్ కాదు. పైగా పొరుగునున్నటువంటి దేశాలు ఈ విధంగా ఆహ్వానిస్తే తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ మన భారత విదేశాంగ శాఖ అయితే ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కూడా స్పందించి జాకీర్ నాయిక్ ఇప్పుడు మా దేశంలో పర్యటించడం లేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ జాకీర్ నాయిక్ గనక పర్యటిస్తే చాలా మంది జనం పోగవుతారు, వాళ్ళందరికీ సెక్యూరిటీ ఇవ్వడం లేదనుకుంటే అక్కడ తొక్కిసలాట జరిగే అవకాశాలు ఉంటాయి, లేదా ఉద్రిక్తత పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అంతమందిని ఇప్పుడు మేనేజ్ చేసేటటువంటి పరిస్థితి మహమ్మద్ యూనస్ ప్రభుత్వంలో లేదు. కాబట్టి జాకీర్ నాయిక్ ని రావద్దన్నాము అని చెబుతూ పనికిరాని మాటలు మాట్లాడుతుంది బంగ్లాదేశ్. వాస్తవానికి ఇప్పుడు జాకీర్ నాయిక్ గనక బంగ్లాదేశ్ కు వస్తే ఉన్న పరిస్థితులు చాలక మళ్ళీ ఇంకే పరిస్థితులు వస్తాయో తెలియదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఫిబ్రవరి 5వ తారీఖున ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఈ ఎన్నికలైనంత వరకు ఇలాంటి పనికిరాని పనులు చేయొద్దు అని వాళ్ళు నిర్ణయించుకొని బయటికేమొచ్చేసి ఇలా ఎక్కువ మంది జనాలు పోగవుతారు. కాబట్టి అంతమంది జనాల్ని కంట్రోల్ చేసే పరిస్థితులు లేవు. కాబట్టి మేము రానివ్వడం లేదు, మేము అందుకే రానివ్వలేదు తప్ప మరెందుకు కాదని చెప్తుంది. కానీ మన భారతదేశం స్పందించిన తర్వాత కూడా ఈ విషయంలో కొంతవరకు వెనకడుగు వేసింది. ఎందుకంటే 2016లో బంగ్లాదేశ్లో ఒక బేకరీ షాప్లో ఉగ్రదాడి జరిగింది. ఆ దాడికి కారణం ఏంటంటే జాకీర్ నాయిక్ వీడియోలు చూసే మేము ఈ విధంగా స్పందించాము, ఈ దాడులు చేశామని చెప్పారు. వెంటనే షేక్ హసీనా ప్రభుత్వం జాకీర్ నాయిక్ ని బ్యాన్ చేసింది. జాకీర్ నాయిక్ ఆ సమయంలో భారత్ లో ఉన్నాడు. షేక్ హసీనా చెప్పడంతోనే జాకీర్ నాయిక్ ని ఇక్కడ అరెస్ట్ చేస్తారని భయంతో జాకీర్ నాయిక్ ఏం చేశాడు, మలేషియా పారిపోయి అక్కడ దాక్కున్నాడు. ఆ తర్వాత పాకిస్తాన్ అని పనికిరాని దేశాలని తిరిగి ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు. కానీ భారత్ బంగ్లాదేశ్ రాలేదు. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ నోబెల్ శాంతి బహుమతులు తీసుకున్న ఉగ్రవాదులు పరిపాలిస్తూ ఇలాంటి వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎన్నికల వరకే ఈయన్ని ఎందుకైనా మంచిదని రానివ్వలేదు తప్ప మరెందుకు కాదు. వాడు వస్తాడు, ఏదో ఒక రోజు బంగ్లాదేశ్లో మళ్ళీ వస్తాడు. కాకపోతే రేపు ఎన్నికల పరిస్థితి ఏంటనేది చూడాలి. షేక్ హసీనా పోటీ చేస్తానంటుంది కానీ అక్కడ సుప్రీంకోర్టు ఈ అవామీ లీగ్ని రద్దు చేసింది, ఆ పార్టీ యొక్క లైసెన్స్ని. మరి అక్కడ ప్రజాస్వామ్యం అయితే ఉండదు.